అండి అందరికి ఉలవపాడు మామిడి పళ్ళు అండి. మాకు ఉలవపాడు చాలా దగ్గర. ఆ మామిడి పళ్ళు చాలా అంటే చాలా తీయగా ఉంటాయి. వీటితోటైతే ఈరోజు నేను బ్రెడ్ పుడ్డింగ్ చేయబోతున్నానండి. కస్టర్డ్ పౌడర్ వేసి చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి నేను ఎలా చేశానో మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నేనైతే ఒక 2 మామిడి పళ్ళు తీసుకున్నానండి. ఇక్కడ ఆటోలో ఉలవపాలు మామిడి పళ్ళు అని తెచ్చి అమ్ముతూ ఉంటారనమాట. చాలా తీయగా టేస్టీగా ఉంటాయి. ఇంకొచ్చాయి కదా అని మా అమ్మ అయితే ఒక 3-4 కేజీలు తీసేసుకుంది. ఇంక దాంట్లో ఒక 2 తీసి నేనైతే మ్యాంగో బ్రెడ్ పుడ్డింగ్ చేయాలనుకుంటున్నాను. ప్రయోగాలు చేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి. అది హిట్ అయినా ఫ్లాప్ అయినా ప్రయోగాలు చేయడం అయితే ఆగనండి. అంటే ఒకటి వంట ఫ్లాప్ అయిపోయినా ఇంకో వంట అయినా టేస్టీగా వస్తుంది కదా అనేసి ఇంకా చేస్తూ ఉంటాను అనమాట. ఇంట్లో బ్రెడ్ ఉంది, మామిడి పళ్ళు ఉన్నాయి, ఎందుకు గమ్మున ఉండాలా. అందుకే ఇంక ఈరోజు అయితే నేను కస్టర్డ్ బ్రెడ్ పుడ్డింగ్ చేయబోతున్నాను. దానికోసం అయితే ఇంక మళ్ళీ ఒక కప్ తీసుకొని 3 స్పూన్లు అయితే కస్టర్డ్ పౌడర్ వేసి కొంచెం వాటర్ వేసుకొని ఇలా బాగా ఉండలు లేకుండా కలిపేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. మరి చూడాలి. ఇంక ఇలా కస్టర్డ్ కలిపేసుకొని స్టవ్ పైన అయితే ఒక టీ గిన్నె పెట్టుకొని ఒక 1/2 లీటర్ పాలు వేసి ఇంకొంచెం వాటర్ వేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికించేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకునే కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి. మనం కలుపుతూనే ఉండాలి కస్టర్డ్ పౌడర్ వేసేటప్పుడు, లేకుంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా బాగా కలిపేసుకొని ఒక 3 స్పూన్లు అయితే షుగర్ వేసుకోవాలి. కొంచెం షుగర్ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి. నేనైతే వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ తీసుకున్నాను. ఇంకా మ్యాంగో ఫ్లేవర్ తీసుకుంటే ఈ బ్రెడ్ పుడ్డింగ్ అయితే చక్కగా ఇలా ఒక 5 నిమిషాలు ఉడికించేంత వరకు బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా ఒకసారి ఉడికి ఇంత చిక్కగా వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కస్టర్డ్ అంతా కొంచెం చల్లగా ఉండేవాలి. అంతలోపల నేనైతే వైట్ బ్రెడ్ తీసుకున్నానండి. వైట్ బ్రెడ్కి సైడ్ బ్రౌన్గా ఉంటుంది కదా, బ్రౌన్ పార్ట్ అంతా కట్ చేసేసుకుంటే బాగుంటుంది. మీరు కావాలంటే బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే ఇంక ఇలా వైట్ బ్రెడ్ని తీసేసుకొని ఇంకా కస్టర్డ్లో కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మామిడికాయ గుజ్జును అయితే ఒక 3 గంటలు వేసుకొని కస్టర్డ్లో అంతా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. ఒక పెద్ద వెడల్పాటి గిన్నె ఉన్న బాక్స్ ఉన్న బాగుండేది, లేక చిన్న బాక్స్లో అయితే ఇలా బ్రెడ్ అంతా ఫస్ట్ కింద లేయర్గా ఇలా బ్రెడ్ అంతా సెట్ చేసేసుకొని పైన అయితే ఇంకొక లేయర్గా కస్టర్డ్ వేసేసుకోవాలి. బ్రెడ్ మొత్తం మునిగిపోయే విధంగా ఇలా వేసేసుకొని మళ్ళీ పైన అయితే ఇంకొక లేయర్గా మళ్ళీ బ్రెడ్ని పెట్టుకోవాలి. ఇంక ఇలా పెట్టేసుకొని ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే, ఫ్రీజర్లో కాకుండా కింద, చాలా అంటే చాలా టేస్టీగా చల్లగా ఈ మ్యాంగో బ్రెడ్ పుడ్డింగ్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి. నేను చేసిన ప్రయోగంలో ఇదైతే హిట్టే అయిందండి. అందరికీ చాలా బాగా నచ్చింది, చాలా టేస్టీగా ఉంది అని చెప్పారు. నేనైతే ఇంకా పైన అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కదండి మామిడికాయ ముక్కలు. ఇంకా మామిడికాయ ముక్కలు కూడా పైన వేసేసి కొంచెం మామిడి గుజ్జు కూడా పైన ఇలా కొంచెంగా వేసేసి ఇలా ఒక 3 బాక్సులకి అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇంకా పైన అయితే సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు కూడా వేసేసి ఇంకా మూతలు పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా పొద్దున్నే అయితే టిఫిన్ చేసేసిన తర్వాత అందరికీ ప్లేట్లలో వేసి ఇచ్చాను. చాలా ఇష్టంగా తిన్నారు, చాలా బాగుందని చెప్పారు. చూడండి, ఇంక ఇలా ఒక పీస్గా తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టి ఇలా స్పూన్తో ఇలా అనగానే ఎంత సాఫ్ట్గా దిగిపోతుందో చూడండి, సూపర్ ఉండిందండి. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.